తెలియదు, ఏదో ఆకులు కట్టుకునేవాళ్ళు, ఏదో తోలు కట్టుకునేవాళ్ళు, ఏమీ తెలియనటువంటి ఆ టైంలో, ఆ సమయాల్లో ఇద్దరు సేవకులు ఆ ప్రాంత ప్రజల్ని రక్షించాలని పోయారు. వాళ్ళకి మాటలు కూడా రావు, హల్లెలూయా. వాళ్ళకి నడుస్తారు కానీ ఎలా నడుస్తారో కూడా తెలియదు, వాళ్ళు చూస్తారు కానీ ఎలా చూస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. అలాంటి ప్రజలు మాటలైతే మాట్లాడతారు, చూడటం అయితే చూస్తారు, నడటం అయితే నడుస్తారు. ఎట్లా నడుస్తారో ఇవన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి విధానాలు అర్థం కావన్నమాట. అలాంటి పరిస్థితి. అంటే డ్రైవింగ్ రానివాడు కారు నడిపినట్టు, డ్రైవింగ్ తెలియవాడు ఒకసారి కారు నడిపినట్టు ఎలా పడతారు. అలాంటి ప్రజల మధ్యలోకి మనం పోవాలి, హల్లెలూయా. అలాంటి ప్రజల్ని మనం రక్షించాలి. ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాళ్ళు వేస్తున్నారంట. ఇలా చూసి ఎవరో వచ్చారని చెప్పి రాళ్ళు వేసి ఎగబడారు, పలానా వచ్చారంట ఒక రౌండ్. మళ్ళీ రెండో రౌండ్ వెళ్ళారంట. ఎట్లా చేయాలని చెప్పని వాళ్ళకి ఎట్లా వాక్యం చెప్పాలో అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర పోతే మాటలు రావాయా, ఇలా భాష రాదాయా, పరిస్థితి అంతా తీవ్రమాయా, వాళ్ళే అడవిలో ఉండేవాళ్ళాయా, అడవిలో ప్రజలకి దేవుడి గురించి తెలియాలాయా, దేవుని మార్గంలోకి రావాలాయా, మరి ఎట్లా చేయాలి అని చెప్పని వీళ్ళు ఒకటి ఆలోచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించి ఒక ఐడియా ప్రభుని అడిగారంట. ప్రభా, ఆ ప్రజల్ని ఎలా రక్షించాలో నువ్వే మాకు నేర్పు తండ్రి అని చెప్పని ప్రార్థన చేసుకొని అడిగారంట. అడిగితే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన ఇచ్చాడంటే, వీళ్ళు ఒక బెల్లం తీసుకొచ్చి బెల్లం పాగు చేసి, ఒక పిండి తీసుకొచ్చి పిండి రుబ్బి ఏదైతే లడ్లు తయారు చేశారంట. ఈ సైజు లడ్లు తయారు చేసుకొని సంచిలో వేసుకొని ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక రాయి విసిరేశారంట. రాయి విసిరేశాలకి పాస్టర్ గారు తెలివిగలవాడు. ఏమంటే ఆ రాయిని ఇట్లా పట్టుకోడంట. పట్టుకొని మళ్ళీ ఆ రాయిని కింద పడకుండా రాయిని పట్టుకొని ఆ రాయిని ఇట్లా ఇట్లా నాకి ఆ రాయి కాకుండా ఆ రాయి కింద పడేసి ఆవిడ సంచిలో ఉన్నటువంటి లడ్డు తీసుకొని విసిరేసాలకే వాళ్ళు వెంటనే ఆ లడ్డుని అలా పట్టుకున్నారంట. అలా పట్టుకొని ఇలా అన్నారంట, తీయగా ఉందంట. ఇక దాన్ని తిట్టడం మొదలు పెట్టారంట. అలా అందరూ అలా నాకుంటా అది ఇక అలవాటు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంక వీళ్ళ దగ్గరికి చిన్నగా వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళ దగ్గరికి చిన్నగా వచ్చి ఇక వీళ్ళు ఏం చేస్తే ఏది ఇద్దరి రోజుకు ఒక రకమైనటువంటి వంటకాలు వండుకొని తీసుకుపోయి వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వటం, వాళ్ళకి నడక నేర్పటం, మాటలు నేర్పటం, ఇంక వాళ్ళకి అన్ని విధాలుగా అలా ఎలా చేసుకోవాలో అన్ని విధాలుగా అన్ని నేర్పటం, మంచిగా చేసి ఆ తర్వాత పైరు పంటలు ఎలా వేసుకోవాలి, చెట్లు నరికి విత్తనాలు